ఆంధ్రప్రదేశ్లో గత 5-6 రోజులుగా ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ మూల చూసినా, ఏ బంకులో చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మంత్రులైతే వాటర్ మేనేజ్మెంట్ స్టడీ పేరుతో విదేశీ యాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ వివరాలతో మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. సార్ ఏంటి సార్, ఏపీలో తీవ్రమైనటువంటి ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ అనేది దొరకడం లేదు ఎక్కడ చూసినా సరే. చుట్టుపక్కల రాష్ట్రాల్లో అయితే ఇలాంటి పరిస్థితి లేదు, కేవలం ఏపీలోనే ఎందుకు ఉంది ఇది? ఏపీలో అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం అనొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఎందుకంటే మనము గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చినప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రజలందరినీ కాపాడి ఓ పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ అంత ముందుకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ ఎలక్షన్ దీంట్లో అనుకుంటా, నేనుంటే ఆ టైంలో నేను ఉండింటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు, నాకు ముందస్తు జాగ్రత్తలు ఎక్కువ నాకే అని చెప్పి మనము అనిండే మాటలు విన్నాము. ఈరోజు చూస్తుంటే ఆ ముందస్తు చంద్రబాబు నాయుడు గారి విజన్, 40 ఏళ్ళ యొక్క ఆయన విజన్ ఏమైంది అని అర్థం కావడం లేదు. ఒక పక్క రాష్ట్రంలో మనకు మీరు చెప్పిన మనం అనుకున్నట్టు అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం, తెలంగాణలో ఈ కొరత లేదు, తమిళనాడులో ఈ కొరత లేదు, కర్ణాటకలో ఈ కొరత లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటే ఎందుకు వచ్చింది? ఒరిస్సాలో కూడా లేదు, ఒరిస్సాలో కూడా లేదు, ఎక్కడ మామూలుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కలేదు. మన రాష్ట్రంలో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వీళ్ళు ఒక 4-5 అంశాల మీద వైఫల్యం అయినారు అనిపిస్తుంది ప్రభుత్వం. ఒకటి, ముందస్తు ప్రణాళిక లేకపోవడం. అంటే ఏది ఎంత ఉంది, మనకు ఎంత జాగ్రత్తలో ఉన్నామో, మనం రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చాలనేది ముందస్తు ప్రణాళిక ఒకటి లేదు. అదేవిధంగా బకాయిల సమస్య, వీళ్ళు మామూలుగా బకాయిల సమస్య ఒకటి. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ఆర్థికంగా క్రమశిక్షణ లేకపోవడం అనేది ఒకటి అనిపిస్తుంది. నెంబర్ 3, బ్లాక్ మార్కెటింగ్ కట్టడి చేయలేకపోతున్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయింది. బ్లాక్ మార్కెటింగ్ ఇది చేసుకోవడం లా అండ్ ఆర్డర్ అయిపోయింది. అదేవిధంగా కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారు. ఓకే, ప్రజలలో ఇది పలానా రోజు 26, 22వ తారీఖు నుంచి 4-5 రోజుల నుంచి వస్తుంటే మేము ఉన్నాము, ఇక్కడ ఏమీ లేదు, రాష్ట్రంలో కొరత. ఇప్పుడు మన మంత్రి గారు బయటకు వచ్చి నాదెండ్ల మనోహర్ గారు చాలా ఉంది, ఎక్కడ మనకేమి ఇబ్బంది లేదు అంటున్నారు. ఇబ్బంది లేదన్నప్పుడు నో స్టాక్ బోర్డు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మనకి ఇంకా గతంగా ఇన్ని వేల గ్యాలన్లు, ఇంత ఇది ఉంది, ఇన్ని లక్షల గ్యాలన్లు ఉన్నాయని చెప్తారు. దానికి నో స్టాక్ బోర్డు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వేరే రాష్ట్రాల్లో, చుట్టుపక్కల రాష్ట్రంలో లేని మనకు ఎందుకు వచ్చిందంటే, నాకు తెలిసి ఈ బ్లాక్ మెయిలింగ్, మన బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు అని అనిపించింది. దీంట్లో ఇది లేదు. గతంలో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అని రేపమన్నాడు చెప్పినా చెప్పచ్చాము. వాస్తవానికి మరికొన్ని రోజుల్లో అంటే వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ కూడా ముగిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయనే వాదన వినిపిస్తుంది. తప్పకుండా దీంట్లో కేంద్రం కూడా ఒక రకమైన డ్రామా ఆడుతూ ఉన్నారు. అంటే కేంద్రము ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే రాష్ట్రాలు కలిసి దీన్ని హైప్ క్రియేట్ చేసి, నాకు తెలిసి 29వ తారీఖు ఉదయం ఎలక్షన్స్ అయిపోతే 29వ తారీఖు నైట్ 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళకి ఎంత కావాలనుకుంటే అంతకు పెంచి దీన్ని సక్రమైన మార్గంలో మళ్ళీ అదేవిధంగా వచ్చేటట్టుగా చేస్తారు అని చాలామంది వార్తలు వస్తున్నాయి. నిపుణులు కూడా ఈ అంశం మీదే మాట్లాడుకుంటున్నారు. 29వ తారీఖు ఎలక్షన్ అయిపోతూనే దీన్ని పెంచడానికి మాత్రమే వీళ్ళ ప్రక్రియ. దీన్ని హైప్ క్రియేట్ చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్ను క్రియేట్ చేస్తున్నారండి. ఇక్కడ పెట్రోల్ డీజిల్ దొరకకపోతే దాని ప్రభావం నిత్యావసర వస్తు ధరలపై లేదా హాస్పిటల్ సర్వీసెస్పై అన్నిటిపై పడుతుంది కదా. ప్రతి ఒక్కసారి ఇప్పుడు దీంట్లో మనము ముందు నుంచి చూసుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎలక్షన్ మూమెంట్లో? గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ ఫ్రీ అని చెప్పారు. కానీ ఈరోజు గ్యాస్ దొరకడమే కష్టమైపోయింది. తండ్రికి దగ్గర తనయుడుగా లోకేష్ బాబు గారు మీకు వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు తగ్గిస్తానన్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? పెట్రోలే దొరకకుండా పోయే పరిస్థితిలో వచ్చింది. కాబట్టి ఇటువంటి కూడా బ్లాక్ మార్కెట్ను ఇది చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇంధనం నిల్, మద్యం ఫుల్.
ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం దొరికే పరిస్థితి వచ్చింది, ఇంధనం అయితే లేని పరిస్థితుల్లో వచ్చిందనేది వాస్తవము. నాకు తెలిసి సకల శాఖ మంత్రి గారు 10 రోజుల నుంచి 5-6 రోజుల నుంచి సంక్షోభం జరుగుతుంటే వారు ఎక్కడ పోయారో నాకేం అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఇప్పుడే ఏదో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగారు అన్నారు. ఇంత సైలెంట్గా అతన్ని ఇప్పుడు మంత్రి యొక్క ప్రయాణము కానీ ఎక్కడికి పోతున్నా అందరికీ తెలిసింది, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చెప్తారు. ఎందుకు వీళ్ళు చెప్పడం లేదు అనేది నాకు దీంట్లో చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి రోతుగా పోతే నిపుణులు దీని గురించి ఏం చెప్తారో అర్థం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అలాగే జరిగింది, మరీ జరుగుతుంది. ఇది ఏమనేది కొంచెం నిదానంగా దీని మీద మరీ ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా మనం డిప్యూటీ సీఎం గారు 10 రోజుల నుంచి జనరల్గా వారు ఆసుపత్రుల్లో వారు ప్రక్రియ వాళ్ళు ఉండనే ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ మళ్ళీ మిగతా మంత్రులంతా సింగపూర్ ట్రిప్పుల్లో ఉన్నారు. మరి రాష్ట్రాన్ని గాలి కొదిలేశారు అన్నది అనిపిస్తోంది జనరల్గా. మామూలుగా ఈ ఇంధనం కొరత అనేది 29వ తారీఖు హైప్లేకి తీసుకొని వచ్చి బాగా రేటు పెంచిన తర్వాతనే వదులుతారు అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ మిగతా అచ్చెన్నాయుడు కానీ హోంమంత్రి అనిత కానీ వీళ్ళంతా మినిస్టర్స్ అంతా సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. సింగపూర్ వీళ్ళు వెళ్ళింది వాటర్ మేనేజ్మెంట్ స్టడీ అని అంటున్నారు. అంటే ఇక్కడ కృష్ణా ఫ్లడ్ ప్లైన్ ఏరియా అమరావతికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చేయడానికి సింగపూర్లో అధ్యయనం చేయడానికి వెళ్ళారు. సింగపూర్ అనేది రివర్ సిటీ కాదు, అది ఒక ఐలాండ్, సముద్రం మధ్యలో ఉంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా వీళ్ళు కౌంటర్ చెక్ చేసే స్టడీ చేస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఏదో 3 అంశాల మీద వారు చెప్పారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటా పోతే ఇండస్ట్రీ మినిస్ట్రీ లేడు, భరత్ గారు లేరు. ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు లేరు. మరి వీరు ఎక్కడికి వెళ్ళారు, మరి ఇప్పుడు దిగారంటున్నారు, లేరు. దీనికి సంబంధించి అక్కడ వ్యవసాయమే లేదు, వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ లేదు, అక్కడ ఆయన లేడు, వ్యవసాయమే లేదు, వ్యవసాయ శాఖ మంత్రి అక్కడ ఉన్నారు. శాఖలకు సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే శాఖలకు సంబంధించిన మంత్రులంతా వెళ్ళారు. అంటే ఇది నాకు తెలిసి ఒక టూర్ ప్రోగ్రామ్. మళ్ళీ ఓ పక్క లోకేష్ బాబు గారు కనపడకుండా వీళ్ళు ఓ పక్క టూర్ ప్రోగ్రామ్, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఆరోగ్య పరిస్థితిలో వారు ఉన్నారు. ఇదంతా కూడా సింగపూర్ది ఒక బ్రహ్మ మాదిరి అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? సింగపూర్లో మనకు అక్కడ ఉన్నదే 138,000 ఎకరాల్లోనూ మొత్తం అంతా ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు చూస్తే మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్నెన్ని లక్షల కోట్ల ఎకరాల్లో వీళ్ళు ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. కానీ అంత చిన్న ఐలాండ్కు పోయి ఈ యొక్క ఆర్థిక భద్రత కానీ ఇంకొకటి కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇదంతా కూడా ఇక్కడికి ఫెయిల్యూర్ అయిపోయినట్టే కదా. నాకు తెలిసి వీళ్ళు అవన్నీ అక్కడికి పోయి చూసుకొస్తున్నామంటే వీళ్ళు దాంట్లో ఫెయిల్యూర్ అయ్యారనేది మొత్తం వీళ్ళకి తెలుసుకున్నారు కదా అనేది ఒక రకంగా అనిపిస్తుంది. మరి ఈ సింగపూర్ పర్యటన అంతా ఒక బోగస్ మాదిరి ఉంది. ఇదైతే దీంట్లో కూడా మనకు రాష్ట్రంలో ఇంత అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంటే వారు అనుభవం చాలా 40 ఏళ్ళ సర్వీస్. ఈ 40 ఏళ్ళ సర్వీస్లో వాళ్ళు ఏమేమి పెట్టారంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లైన్ పెట్టారు, పెట్రోల్కి లైన్, డీజిల్కి లైన్, మరి అదేవిధంగా యూరియాకి లైన్. ఇటంతా కూడా ఈ లైన్లో అన్ని లైన్లో పెట్టి ప్రజలందరినీ ఒక లైన్లో పెట్టారు. అంటే వీళ్ళు పాలన అనేటువంటిది అలా ఉన్నట్లు అనిపిస్తుంది. దాదాపు జనరల్గా మనం చూసుకుంటూ వస్తే ఈ గ్యాస్ కొరత మనం ముందు నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఈ 20 రూపాయలు ఉండే ఇడ్లీ 40 రూపాయలు అయింది, 20 రూపీస్ ఉండే ఇడ్లీ 40 రూపాయలు అయింది. మళ్ళీ వచ్చి 80 రూపాయలు ఉండే భోజనం 150 రూపాయలు అమ్ముతా ఉన్నారు. 100 రూపాయలు ఉండే 150 రూపాయలు ఉండే బిర్యానీ 200 అయింది. అదేవిధంగా 100 రూపాయలు ఉండే పెట్రోల్ 150 రూపాయలు అయింది, 110 రూపాయలు ఉండే పెట్రోల్, 100 రూపాయలు ఉండే డీజిల్ 150 రూపాయలు అయింది, 960 రూపాయలు ఉండే గ్యాస్ 1500కి అమ్ముతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే బ్లాక్ మార్కెట్ను తన వాళ్లకు పక్కనుండే వాళ్లకు ఈ పార్టీలో ఉండే వాళ్లకు ప్రోత్సహించుకొని ఈ బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించి తద్వారా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారనేది కనపడతా ఉంది అని అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ మధ్యకాలంలో గుంటూరుకు సంబంధించినటువంటి జనసేన వీర మహిళ, ఇప్పుడు జనసేనలో లేరామె, లాయర్ రజని, ఈ అంబటి రాంబాబు గారి ఇష్యూ అయినప్పటి నుంచి ఆమె బయటకు వచ్చి గట్టిగా మాట్లాడుతుంది. అది సహజంగానే కూటమి పార్టీలకి నచ్చడం లేదు. ఇప్పుడు ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా ప్రారంభించారు. ఎలా తీసుకోవాలి? ఒకటి, ఏ పార్టీలో ఎవరు ఉన్నా కూడా ఇప్పుడు ఆమెకు జనసేన పార్టీ విధి విధానాలు నచ్చలేదు.
జనసేనాని చెప్పినటువంటి మాటలంతా ఒక కల్లిబొల్లి కాకమ్మ కథలోనే ఆమె మాటల్లోనే మనం వింటున్నాం. అవును. ఇప్పుడు రాష్ట్రానికి మీరు చేసిన మేలు ప్రజలకు ఉండింటే వారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతారు? అంటే వారు నిజాలు మాట్లాడితే మీరు ఒక మహిళని చూడకుండా ఎట్లంటే ఎట్లా సోషల్ మీడియాలో అటాక్ చేయడము మీ పార్టీ సిద్ధాంతమా అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు. మీ పార్టీ సిద్ధాంతాలేమి, మీరు చెప్పినవేమి? మహిళలకు ఎక్కడ జరిగినా అన్యాయం జరిగితే నేను ముందుంటానని చెప్పి సుగాలి ప్రీతి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. 40,000 మంది మహిళలు మిస్ అన్నారు. ఒక్కటి ఈరోజు సుగాలి ప్రీతి విషయం కానీ ఆ 40,000 మంది మహిళలు మిస్ అయిండేది కానీ ఒక్కరినన్నా తీసుకొచ్చారా? మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరం అయిందని పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే మీ విధి విధానాల్లో మీ పార్టీ యొక్క ఉన్న కార్యకర్తలే మీరు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడితే ఆ మహిళలను కూడా నిజంగా వాళ్ళని ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీ పార్టీ విధి విధానాలు ఇదేనా? ఇది ఉంటే మీరు సరి చేసుకోండి అని నేను పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నా. ఇది ఒక మహిళ అమ్మాయి బాగా నాలెడ్జ్ ఉంది, ఏదైనా అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. ఆ మహిళ మీద మీకు ఎందుకండి అంత ఆక్రోశము, అంత ఆవేశము, అంత మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే మీ పార్టీ పతనానికి దారి జరుగుతుందనే తప్ప మీరు అమ్మాయి మాట్లాడుతున్న దాన్ని రెక్టిఫై చేసుకొని మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? ప్రజలకు న్యాయం అని అడుగుతున్నా. ఏమైనా చెప్పాలి కదా. ఏదన్నా ఉంటే పార్టీ విధి విధానాలు ఉంటే మనము చేసుకున్నది తప్పు అని కార్యకర్తలకు చెప్పాలి, కార్యకర్తలకు మంచి చెప్పాలి. అమ్మాయి చెప్తున్నది కరెక్టు, మనం ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో పయనించి మనం ప్రజలకు మంచి చేసే విధానంలో పోదామని అందరికీ తెలియజేయాలి పార్టీ అధినేతగా. అది కాకుండా వారి అమ్మాయి మీద ట్రోజన్ నిజంగా నేను ఖండిస్తున్నా. అమ్మాయికి ఎందుకైనా సరే పార్టీలకు అతీతంగా పోతే ఆ మహిళకు మా పార్టీ కానీ మేము కానీ సపోర్టుగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తాను.